సండే రోజు అది పలిగిపోయింది మోరీ, రిటైనింగ్ వాళ్ళు పడిపోయింది. అది ఎందుకు కొట్టాం, పద్మారావు గారు ఫిష్ మార్కెట్ మొత్తం డౌన్, అది కాంక్రీట్ రోడ్ వేసారు, అదంతా డౌన్ అంతా ఇక్కడ తీసారు. అది అక్కడికి వెళ్ళాక రోడ్ చేంజ్ చేసారు కాబట్టి అంతా ఈ కెపాసిటీ ఎక్కబడింది, ఈ లోడ్ ఎక్కబడి పలిగిపోయింది. పలిగిపోయినాక నిన్న వర్షం పడేది మళ్ళీ వచ్చింది, ఇంత వాటర్ వచ్చినాయి ఇక్కడ, ఈ హైట్లో వచ్చినాయి వాటరు. సో మేమైతే బిల్డింగ్ మీద పోయి ఉన్నాము, మళ్ళీ వరదలాగానే వస్తుంది. యాక్చువల్లీ ఈ కాలనీలో వరద రాదు యాక్చువల్గా, కానీ ఇప్పుడు ఈ మధ్య వస్తుంది. ఎందుకంటే అది అట్లనే వర్క్ ఇంకా కంప్లీట్ చేయలేరు. ఇంకోటి వచ్చేసి అది వాటర్ ఏదైతే రెయిన్ వాటర్ వస్తుందో దాన్ని డైవర్ట్ చేస్తలేరు, మొత్తం ఇక్కడే వస్తుంది. మొత్తం వరదలాగా వచ్చింది, దాని వీడియోస్ కూడా ఉన్నాయి, మా కాలేజ్ పంపిస్తాను మీకు. మొత్తం వరద అంతా కిందికి వస్తుంది, డౌన్ ఏరియా కాబట్టి. కానీ నేను ఏమంటున్నా అంటే గవర్నమెంట్కి ఇది రిటైనింగ్ వాల్ చేయించి కొంచెం ఇది ఎత్తుగా చేపిస్తే మాకు కూడా కరెక్ట్ ఉంటుంది, రోడ్ లెవెల్ రోడ్ హైట్ చేపియాలి అంతే. మాకు ఇది 4th డే, ఇది సండే నైట్ పడిపోయింది, ఇవాళ థర్స్డే. ఇప్పటివరకు గోడ కట్టే ప్రయత్నం చేస్తలేరు. ఇంకోటి ఏంటంటే అది నాలా కిందికించి వెళ్ళాలి, కానీ ఇప్పుడు ఇంకా పైకించే పోతుంది. ఎందుకో ఇంకా వాన కూడా పడతలేదు, ఎందుకంటే అది ఇంకా మట్టి ఉంది, అక్కడ మట్టి తీసి చేయాలి. నాలా సాఫ్ చేసినాక దాని తర్వాత రిటైనింగ్ వాళ్ళు మళ్ళీ అది 10 years 20 years బ్యాక్ కట్టింది ఆ వాళ్ళు. మొత్తం ఎలుకలు మొత్తం ఖరాబ్ చేసి మొత్తం పడిపోయింది. ఇప్పుడు రిటైనింగ్ వాళ్ళు మంచి గట్టి చేపిస్తే మాకు కూడా ఫ్యూచర్ కూడా బాగుంటుంది. ఇక వరద రాదు యాక్చువల్, కానీ ఈ మధ్య వస్తున్నాయి. ఎందువల్ల అంటే దానికి మెయింటెనెన్స్ లేదు కాబట్టి, మెయింటెనెన్స్ చేయాలి, ఇయర్లీ, కానీ వీళ్ళు చేస్తలేరు. దానివల్ల ఇప్పుడు ఇంకా ప్రాబ్లం అవుతుంది. చిన్న దానికి బండిలు స్టార్ట్ అవుతలే, అంతా వరద వచ్చేస్తుంది, మొత్తం లాస్. ఇక మేము ఆఫీస్లోకి లీవ్ పెట్టాల్సి వస్తుంది, అంతా డ్యామేజ్ అవుతుంది.